Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller, KB Narayan English, JP School, Vilpcherla, Musnur Mandal, Nellore district. Today's story is The Wicked Dream Interpreter. The Wicked Dream Interpreter. A king called his ministers one day and said, "Hey, last night I heard wailing sounds in my dreams." The king's dream interpreter thought, this is a good chance to me make money. He said, "Your Majesty, your life is in danger. You must sacrifice the animals." The frightened king agreed. As the king was about to sacrifice animals, a hermit stopped him. He said, "The voices in your dream will bring no harm. Instead, killing these animals will trouble you all your life." The king thanked the hermit. He freed the animals and punished his dream interpreter. The moral is, do not harm innocent animals. Do not harm innocent animals. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకానొకప్పుడు రాజుగారు ఏం చేశాడంటే తన మంత్రులందరినీ గబగబా పిలిచి సభ ఏర్పాటు చేశాడు. చేసి ఏం చెప్తున్నాడంటే, రాత్రి నాకు కల వచ్చింది. ఆ కళ్ళలో అన్ని రోదనలు, ఏడుపులు, పిచ్చ పిచ్చ అయినటువంటి అరుపులు, కేకలు వినిపించినాయి. దీని ఫలితం ఏంటై ఉంటుంది అని చెప్పి మంత్రులను అడిగాడు. ఆ మంత్రుల్లో ఒక మంత్రి ఆలోచనని ఈ రాజుగారికి ఏదో ఒక విషయం చెప్పి బహుమతి కొట్టేయాలని చెప్పి దుర్మార్గపు ఆలోచన చేసి ఏం చేశాడంటే, "మహారాజా, మీకు వచ్చినటువంటి కళ మామూలు కళ కాదు. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి మీరు జంతువుల్ని బలి ఇస్తే బాగుంటుంది" అని చెప్పి అన్నాడు. దాంతో రాజుగారు నిజమని అనుకుని నమ్మి, "సరే అలాగే కానివ్వండి" అన్నాడు. అంతలో ఇక అన్నీ సిద్ధం చేశారు. ఆ జంతు బలి సిద్ధమైంది. అంతలో ఏం జరిగిందంటే, ఒక ముని అటు వెళ్తూ వెళ్తూ చూసి వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి, "మహారాజా, మీ కలలోకి వచ్చినటువంటి ఆ గొంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ఊహ, మీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్, అంతేగాని వాటి వల్ల ఏ ప్రమాదం మీకు ఉండదు. ఈ అమాయకమైనటువంటి జంతువులను చంపడం వల్ల మీ రాజ్యంలో జంతువులు లేకుండా పోతాయి. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పి చెప్తే ఆ రాజుగారు చాలా ధన్యవాదాలు తెలియజేసి ఆ జంతువులన్నింటినీ వదిలిపెట్టేసేసాడు. అప్పుడు చక్కగా వెంటనే ఏం చేశాడు, ఎవరైతే మంత్రి తనకి రాంగ్ సలహా ఇచ్చాడో అతన్ని పనిష్మెంట్ కూడా ఇచ్చి రాజ్యంలోంచి బయటికి గంటేశాడు అనమాట. ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక, మనం ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు విని మరి అమాయకమైనటువంటి జీవులకి కష్టం కలిగించకూడదు, ఇబ్బంది కలిగించకూడదు అనేది కథ నీతి. ఈ కథలో నీతి మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు